శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు సోమావతి అమావాస్య రోజు ఎంతో అత్యంత శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి రూపాయి బిల్లని, లవంగాలను ఈ ప్రదేశంలో పెడితే చాలు, బిచ్చగాళ్ళు కూడా కోటీశ్వరులు అయిపోతారు. రూపాయి బిల్లతో చేసేటటువంటి ఈ పరిహారం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోయి మీరు కోరుకున్నటువంటి డబ్బు మీ సొంతమవుతుంది. అంతేకాకుండా ఇంకా అదృష్టము, ఐశ్వర్యము అనేవి మీ సొంతమయ్యి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. రూపాయి బిల్లే కదని తేలిగ్గా తీసేయద్దు. మనం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మనకి రూపాయి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు 1,00,000 రూపాయలైనా సరే, 1 రూపాయి తగ్గినా కూడా 1,00,000కి విలువ ఉండదు. 1,00,00,000 రూపాయల్లో అయినా సరే 1 రూపాయి తగ్గితే అస్సలు విలువ ఉండదు. కాబట్టి రూపాయి బిల్లతో ఈ పరిహారం అనేది చేసి చాలామంది కూడా ఫలితం అనేది పొందారు. ఇలా అద్భుతమైనటువంటి పరిహారము మీకున్నటువంటి ఎలాంటి సమస్యలకైనా సరే, ఆర్థిక సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, భార్యాభర్తల మధ్య గొడవలైనా, ఏదైనా కానీ మీకు ఎలాంటి కోరికైనా సరే ఈ పరిహారం వల్ల మీకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. అంటే మనకు సమస్య అనేది పూర్తిగా తీరకపోయినా ఆ సమస్య తీరడానికి ఒక గ్రీన్ సిగ్నల్ అనేది వస్తుంది. కాబట్టి మనకి దారి అనేది కూడా చూపిస్తుంది. ఖచ్చితంగా మనకి మంచి ఫలితం వస్తుంది. మీరు నమ్మకంతో చేయాలన్నమాట. చాలామంది పెద్ద పెద్ద కోటీశ్వరులు అయినా కూడా ఒకప్పుడు కూటికి లేని వాళ్ళే. అలాంటి వాళ్ళు సడన్గా కోటీశ్వరులు అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి 1 రూపాయితో, ఒకే 1 రూపాయితో కోట్లు సంపాదించి కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఎంతోమందిని చూస్తున్నాము. రూపాయి బిల్లకి అంత పవర్ ఉందన్నమాట. అది వాళ్ళ యొక్క పట్టుదల కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన శక్తి కానివ్వండి, వాళ్ళని సడన్గా కోటీశ్వరులు చేస్తుందన్నమాట. కొంతమంది ఏమో కోటీశ్వరులు అంటే పుట్టుకతోనే కోటీశ్వరులు, గోల్డెన్ స్పూన్తో తిని, బంగారు పళ్ళెంతో తిని పెరిగిన వారు కూడా సడన్గా డౌన్ అయిపోతూ ఉంటారు. చివరికి కూటుకు లేనటువంటి పరిస్థితి కూడా వెళ్ళిపోతున్నారన్నమాట. అదే వాళ్ళు బళ్ళవుతాయి, బళ్ళు వాడలవుతాయి అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. ఇలాంటి వారిని చూసి అంటారు. కాబట్టి ఎక్కడ అసలు వాళ్ళకి తేడా జరిగింది, ఏం చేస్తే వారికి మైనస్ అవుతుందనేవి చాలా వరకు కూడా వాళ్ళని చూసి మనం పాఠాలు నేర్చుకుంటూ చాలామంది ఉంటారు. అయితే అలాంటి వాటికి, అలాంటి హీనమైన పరిస్థితి రాకుండా మనకి ఇలాంటి పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ పరిహారాలు ఏంటంటే కొంతమంది జాతకాలు బట్టి కూడా ఈ పరిహారాలు కొంతమంది వెంటనే రిజల్ట్ వస్తుంది. అది వాళ్ళ యొక్క గ్రహ దోషాల వల్ల కావచ్చు, జాతక దోషాల వల్ల కానివ్వండి, కొంతమందికి అనేది లేట్ అవుతుంది. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారంటే రిజల్ట్ మాత్రం రాకపోతే ఈ పరిహారాలన్నీ కూడా ఊరికే పని పాట లేక ఈ వీడియోలు చేస్తున్నారు, వీళ్ళు డబ్బు కోసమే వీడియోలు చేసుకుంటున్నారు, వీళ్ళు టైం కోసం చేసుకుంటున్నారని చాలామంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఏదైనా సరే మనకి సమస్యకు పరిష్కారం అనేది ఆలోచించే స్థితి లేనప్పుడు, అన్ని రకాల ఆలోచనలు అయిపోయి ఇలా ఫైనల్ స్టెప్ అయినప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇది నేను చెప్పేది కాదు, పెద్ద పెద్ద పండితులు చేసి రిజల్ట్ అనేది పొందారు. ఈ పరిహారం అనేది కేవలం మంచి కోసమే ఉపయోగిస్తున్నాం కదా, చెడు కోసం ఉపయోగించట్లేదు. కాబట్టి ఒకవేళ ఎవరికైనా లేట్ అయితే పరిహారం అవ్వచ్చు, కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని ఈ పరిహారం అనేది ఎక్కడ తప్పు అనేది ఉండదు. కాబట్టి నమ్మకంతో చేయండి. మీరు ఏం చేస్తారంటే ఏ రోజైనా పర్వాలేదు, చక్కగా ఉదయం లేచి తలస్నానం చేసి ఇల్లును శుభ్రంగా తుడుచుకోండి. అయితే రేపు సోమావతి అమావాస్య రోజు అంటే ఇల్లును తుడిచే నీళ్ళలో ఏం చేస్తారంటే చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, అంటే 2 స్పూన్ల దొడ్డుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు అంటాము, ఆ నీటిలో వేసి ఆ నీటితో కనుక శుభ్రంగా తుడిచినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ, దరిద్రం కానీ పోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలా చేసిన తర్వాత 1 రూపాయి బిళ్ళను తీసుకోండి, 2 లవంగాలను కూడా తీసుకోండి. అంటే 2 పువ్వున్న నిండుగా లవంగాలు తీసుకోవాలన్నమాట. అయితే 2 లవంగాలు తీసుకున్న తర్వాత 1 రూపాయి బిళ్ళ తీసుకుని ఏం చేస్తారంటే, చాలామంది రూపాయి బిళ్ళ చేతులు మారి
ఒకేసారి ₹1 అనేది మన దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు ఆ రూపాయిని శుభ్రంగా కడుక్కోండి. రూపాయి బిళ్ళను శుభ్రంగా కడిగి 2 లవంగాలు తీసుకొని మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే దీపారాధన చేసుకుంటారో లక్ష్మీ అమ్మవారి పటం మీ దగ్గర ఉంటే అమ్మవారి పటం ముందు ఈ రూపాయి బిళ్ళను 2 లవంగాలని తెల్లవారే మనం దేవుడి దగ్గర దీపం పెట్టేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు పెట్టేయాలన్నమాట. అలా పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోండి. ఏ కోరికైనా సరే 3 కోరికలు చెప్పుకోండి. ఎందుకంటే మనిషి అన్నాక కోరికలు ఉంటాయి కదా, ఆ కోట్లు రావాలని, లేదంటే రకరకాలు ఉంటాయన్నమాట. ఆర్థిక సమస్యలు పోవాలని, అప్పుల సమస్యలు పోవాలని, లేదంటే ఇంకే కోరికైనా సరే మీకు ఉన్నటువంటి కోరికను కోరుకోండి. మీ స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి కోరికలను కోరుకోవాలన్నమాట. ఒక సమస్య అనేది పదే పదే పట్టి పీడుస్తూ ఉంటుంది కదా, అలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్యలన్నీ కూడా చెప్పుకోవాలి దేవుడి ముందు. చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా లెక్కలో తీసుకోకూడదు. కానీ మిమ్మల్ని ఏదైతే పదే పదే ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఏదైనా సరే, మీకు భార్యాభర్తల మధ్య సమస్య కానీ, పిల్లలు ఒక్కొక్కసారి మీ మాట వినకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు ఉంటే మీ మనసులో 3 కోరికలు అనేవి, ఈ సమస్యలన్నీ కూడా మాకు ఎలా అయినా సరే తీరిపోవాలమ్మా అని అమ్మవారి ముందు దీపం పెట్టుకున్నప్పుడు ఈ రూపాయి బిళ్ళ 2 లవంగాలు అనేవి అమ్మవారి ముందు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత మీరు రాత్రి పడుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ పనులన్నీ అయిపోతాయి కదా, మీరు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఒక గాజు గ్లాసులో నీరుని తీసుకోండి. గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని అమ్మవారు ముందు పెట్టేటటువంటి ₹1 బిళ్ళని 2 లవంగాలు ఉన్నాయి కదా, ఆ 2 కూడా ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి నీటిలో వేసేయండి. అలా వేసిన తర్వాత ఆ గాజు గ్లాస్ని మీరు ఏం చేస్తారంటే, మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ తల భాగాన పెట్టి పడుకోండి అనమాట. అలాగే రాత్రంతా ఉంచేయాలి. అలా ఉంచిన తర్వాత అంటే అమావాస్య రోజు రాత్రంతా కూడా ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి నీటిలోని 2 లవంగాల్ని ₹1 బిళ్ళని వేసి మన తలభాగాన్ని పెట్టుకుంటాం కదా, మన ఇంట్లో ఉండేటటువంటి దుష్ట శక్తులన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ నీరు లవంగాలు లాగేసుకుంటాయన్నమాట. లవంగాలకి డబ్బును ఆకర్షించేటటువంటి శక్తి ఉంది, ₹1 బిళ్ళ కూడా ఉంది. కాబట్టి మనకి ఉండేటటువంటి ఇంట్లో ఏదైతే జ్యేష్ఠాదేవి ఉందో జ్యేష్ఠాదేవి ఇంటి నుంచి తరిమి కొడుతుంది. జ్యేష్ఠాదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోయి లక్ష్మీ అమ్మవారు మన ఇంటి తిష్టి వేసుకుని ఉంటారనమాట. కాబట్టి మన తలభాగాన్ని పెట్టుకుని రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచేయండి. మరుసటి నాడు ఉదయమే లేచి ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి నీరు, లవంగాలు, ₹1 బిళ్ళని ఏం చేస్తారంటే ₹1 బిళ్ళలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని అందులో ఉండేటటువంటి నీరుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. ఇలా వేసుకొని మీ కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటికి వచ్చేయండి. ఇలా వచ్చి మీ ఇంట్లో కూర్చుంటే మీకే అనిపిస్తుంది మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ వాతావరణం అనేది మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. ఇంకా ₹1 బిళ్ళ ఉంది కదా, అది అందులో మరికొంచెం ధనాన్ని చేర్చి ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి. లేదంటే చిన్నపిల్లలకి ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ అయినా సరే కొనేసి వారికి ఇచ్చేయండి. మీకు అంటే ఇలా ఈ పరిహారం కనుక మీరు అమావాస్య రోజు కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ శక్తి తప్పకుండా బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు. వారాహి అమ్మవారికి పౌర్ణమి, అమావాస్య, అష్టమి, పంచమి తిథులంటే చాలా ఇష్టం. ఇలాంటి తిథుల్లో చేసేటటువంటి ఏ పూజ అయినా సరే, ఏ పరిహారమైనా సరే, ఏ మంత్రమైనా సరే తప్పకుండా అమ్మవారు మనకి 1000 రెట్ల ఫలితాన్ని అనేది అందిస్తారనమాట. కాబట్టి అందరూ కూడా రాత్రి పడుకునేటప్పుడు ₹1 బిళ్ళ 2 లవంగాలతో రహస్యంగా ఈ పరిహారం చేసుకుని మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.